श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं రామనామవరాననే। శ్రీరామనామవరానన ఓం నమ ఇతి. భక్తులందరికీ స్వాగతం. మనము నిన్నటి రోజున ఏ విధంగా రామలక్ష్మణులు మరియు వానరులందరూ కూడా లంక పైన దండెత్తడం కోసమని అక్కడ నుంచి కిష్కింధ నుంచి బయలుదేరి రావడం, వాళ్ళు ఎంతో ఉత్సాహంగా యుద్ధాన్ని చేయడం కోసం ఒకరి మీద ఒకరు దూకుతూ, తర్వాత గెంతుతూ, ఒక కొమ్మ నుంచి ఇంకొక కొమ్మకు దుంకుతూ, శిఖరాలను దాటుతూ సముద్ర తీరాన్ని ఏ విధంగా చేరుకున్నారు అన్న విషయం దగ్గర మనము ఆగి ఉన్నాము. మరి ఆ విధంగా రామలక్ష్మణులు అక్కడికి వచ్చారన్నమాట. దక్షిణ దిక్కు వైపు ప్రయాణం చేసి ఆ సముద్రం యొక్క ఉత్తర దిక్కున కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో లంకలో రావణాసురుడు, మరి హనుమంతుడు చేసినటువంటి అక్కడ ఆ పరాక్రమాన్ని చూసినటువంటి రావణాసురుడు ఆలోచించడం మొదలుపెట్టాడనమాట. మరి ఇప్పుడు మనం ఏం చేస్తే బాగుంటుంది అని మొదలుపెట్టి ఆయన రాక్షస ప్రముఖులందరినీ కూడా సమావేశపరిచాడు. వాళ్ళతో రాక్షస రాజైనటువంటి రావణాసురుడు ఇలా అంటున్నాడు: అసలు లంకా నగరం అనేది ఒక దుర్భేద్యమైనది, దాన్ని ఎవరు భేదించలేరు. అలాంటి నగరాన్ని ఈ హనుమంతుడు వచ్చి చిన్నాభిన్నం చేశాడు. నా ప్రాసాదాలన్నీ కూడా శిథిలమైపోయాయి. ఎంతో ఉత్తమమైనటువంటి రాక్షస యోధులెందరో కూడా చనిపోయారు. మరి మంచి సలహా ఉంటేనే విజయానికి దారి తీస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే మిమ్మల్ని అందరినీ కూడా నేను పిలిపించాను అని అంటున్నాడనమాట. ఇంకా ఆయన శాస్త్రంలో వివరించినటువంటి విషయాలన్నిటినీ చెప్తున్నాడు. ఆయన కేవలం చెప్తాడు, కానీ దాన్ని ఆచరించడనమాట. ఆ విషయం మనం ముందు ముందు గమనిస్తాం. చూడండి ఏమని చెప్తున్నాడు. ఈ లోకంలో 3 రకాల వ్యక్తులు ఉంటారు. చర్య తీసుకునే ముందు వివేకవంతుడైనటువంటి వ్యక్తి ఏం చేస్తాడు అంటే పెద్దలు మరియు మిత్రుల యొక్క సలహా తీసుకుంటాడు. ఆ విధంగా వాళ్ళ సలహాను తీసుకుని అంతిమంగా దైవం మీద ఆధారపడతాడు. వారి సలహా పాటిస్తూ తన యొక్క పూర్తి సామర్థ్యం మేరకు కృషి చేస్తాడు. కాబట్టి ఎవరైనా సరే ఈ సలహా ఇస్తే మంచిది, మీరు చెప్పింది నిజమే, ఇలా చేస్తే మనందరికీ మంచిది అని పాటిస్తారు. అదే మధ్యముడు అనుకోండి, ఒక విషయాన్ని గురించి ఎవరిని అడగడనమాట, తనకు తానే ఆలోచిస్తాడు. ఆలోచించి తన సొంత అవగాహన ప్రకారం అన్ని విషయాలను పరిశీలించి అందుకనుగుణంగా వ్యవహరిస్తాడు. అంటే ఎవరి యొక్క వాళ్ళ యొక్క భావనలతో వాళ్ళకు అవసరం లేదు. కాబట్టి వాళ్ళకి ఏది అనిపిస్తే అది కూడా వాళ్ళకి ఏది అనుగుణంగా ఉంటే అదే వ్యవహరిస్తాడు. ఇక దేవుని మీద విశ్వాసాన్ని పూర్తిగా వదిలేసి ఉంటారు. ఇంకా 3వ గుణానికి అంటే కొంతమంది ఏం చేస్తారు, తన యొక్క కర్తవ్యం భావన అనేది అసలు లేకుండా ఎలా తోస్తే ఆ విధంగా తమ కార్యకలాపాలను చేసే వాళ్ళను అత్యంత అధములు అని మనం అంటామన్నమాట. కాబట్టి ఇక్కడ 3 రకాలైన వాళ్ళు ఉన్నారు. ఒకరి యొక్క సలహాను పాటించి అందరికీ మంచి చేయడం, రెండవ వాళ్ళు వాళ్ళకేది తోస్తే అది చేయడం, మూడవ వాళ్ళు అసలు ఇంకా పక్కన వాళ్ళకు అది కష్టం కలిగిస్తుందా నష్టం వస్తుందా అని ఆలోచన చేయకుండా వాళ్ళకు నచ్చింది వాళ్ళు చేయడం. కాబట్టి ఏది శ్రేయస్కరం ఏది హానికరం అని నిశ్చయించుకోలేక ఏది ఏమైనా సరే అని చేస్తే అలా గుడ్డిగా ముందుకు పోతూ ఉంటే అది మంచి పద్ధతి కాదు అని చెప్తున్నారనమాట. అదేవిధంగా సలహా అనేది కూడా 3 రకాలుగా ఉంటుంది. పక్కన వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు కూడా 3 రకాలుగా ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే కొంతమంది ఏం చేస్తారంటే అసలు సమస్య ఏంటి అని చాలా విషయాత్మకంగా అధ్యయనం చేస్తారు. చేసి ఆ సమస్యకు ధర్మ సూత్రాలకు అనుగుణంగా సలహా ఇస్తారు. అంటే ధర్మం ప్రకారం ఇలా చేయడం మంచిదా కాదా, అంతేగాని తన యజమాని మంచి కోసము అధర్మం పాటించినా పర్వాలేదు అని వాళ్ళు సలహా ఇవ్వరు. అదేవిధంగా సమస్యను వేడిగా చర్చించిన మీదట ధర్మసూత్రాల కంటే స్వప్రయోజనమే మంచిది అని కొంతమంది సలహా ఇస్తారు.
ధర్మాన్ని పాటించకపోయినా పర్వాలేదు, మనం సుఖంగా ఉంటే చాలు, పక్కన వాళ్ళకు ఇబ్బంది కలిగినా పర్లేదు, మన వరకు మనం చూసుకున్నామని మధ్యములు అనుకుంటారు. ఇక అంతిమ పరిణామాల గురించి అస్సలు పట్టించుకోకుండా, అంటే తనకు హాని జరగడమే కాదు, మొత్తం అందరికీ కూడా హాని తలపెట్టేటువంటి కార్యమైనప్పటికీ కూడా కపటమైనటువంటి అహంభావంతో లేదా ముఖస్థుతి కోసం ఇవ్వబడేది చెడు సలహా. అంటే ఒక వ్యక్తి ఉన్నాడనుకోండి, అతనికి అసలు ఏదైనా ఒక పని చేయబోతూ ఉంటే ప్రావీణ్యం లేదు, ఆ పని చేస్తే అతడు ఖచ్చితంగా నష్టపోతాడు అని తెలిసి కూడా నీకు ఈ పని చేయడం రాదు అని చెప్తే అతను మనతో సరిగా మాట్లాడడేమో అని, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు ఏదైనా సాధించగలుగుతావా, ఈ పని చేసేసే అని చెప్పడం అనమాట. ముఖస్థుతి అంటే ఏదో వాళ్ళ దగ్గర మంచి కోసం మాట్లాడడం, అంతేగాని నిజం మాట్లాడరు. సో ఆ విధంగా చెప్పడం అనేది చెడు సలహా. ఈ విధంగా 3 రకాలుగా సలహా ఉంటుంది. అంటే సలహా తీసుకునే వ్యక్తులు 3 రకాలుగా ఉన్నారు, సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా 3 రకాలుగా ఉన్నారు. ఇంకా ఈ విధంగా చెప్తున్నాడు రావణుడు. రాముడు అతి త్వరలోనే లంక మీద దాడి చేయడానికి వానర సైన్యంతో వస్తాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆయన యొక్క పరాక్రమం మనం జనస్థానంలోనే గమనించాం. ఎందుకంటే ఆయన అసలు కష్టం లేకుండానే అంతమందిని సంహరించాడంటే సముద్రాన్ని సులభంగా దాటి రాగలుగుతాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి నా ప్రియమైన రాక్షసులారా, మీరంతా ఎంతో ప్రజ్ఞావంతులు. మన సంక్షేమం కోసం తప్పకుండా మనం ఏం చేస్తే బాగుంటుంది అనే విషయంపై మీ అందరి యొక్క సలహాలను నేను కోరుతున్నాను అని చెప్తున్నాడు. మరి ఈ విధంగా చెప్పిన తర్వాత రాముని యొక్క శక్తి సామర్థ్యాలు అక్కడున్న రాక్షసులకు చాలామందికి తెలియదన్నమాట. అందుకని వాళ్ళు వాళ్ళ నాయకుడైనటువంటి రావణాసురుణ్ణి సంతోషపెట్టడం కోసం చాలా ఉత్సాహపడుతూ ఉంటే, ఆయన్ని పొగిడితే ఆయన దృష్టిలో మనం ఇంకా మంచి స్థితిలో ఉంటాము అని వాళ్ళు అంటున్నారు. రాజా, నీకు భయం ఎందుకు? నీ శత్రువులందరినీ ఒక్క చేత్తో నేను పరాజితులను చేయగలిగినంతటువంటి వాడము అని ఒక్కొక్క మంత్రి కూడా ఇలా చెప్తూ ఉన్నారనమాట. నీవైతే అసలు నీ వరకు కూడా అవసరం లేదు. ఎందుకంటే ఒకసారి కుబేరుణ్ణి జయించి నువ్వు లంకనే స్వాధీనం చేసుకున్నావు. ఆ విషయం నువ్వు గుర్తు తెచ్చుకో. మయదానవుడు భయంతో తన కుమార్తె అయినటువంటి మండోదరిని కూడా నీకు అప్పగించేశాడు. ఆ విషయాన్ని నువ్వు గుర్తు తెచ్చుకో. నువ్వు అసలు ఆందోళన చెందడం ఎందుకు? నువ్వు హాయిగా విశ్రాంతి తీసుకో. రాముడు, వానరులు అందరూ సముద్రాన్ని దాటకముందే నీ కొడుకైనటువంటి పెద్ద కొడుకైనటువంటి ఇంద్రజిత్తు వాళ్ళందరినీ కూడా సర్వనాశనం చేస్తాడు. ఎందుకంటే పూర్వం దేవతలందరినీ జయించిన మీదట ఇంద్రజిత్తు స్వర్గాధిపతి అయినటువంటి దేవేంద్రుని కూడా పట్టుకొని వచ్చి లంకలో బందీగా ఉంచాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి అభ్యర్థించడం తర్వాత ఇంద్రుణ్ణి విముక్తి చేశారు. అదంతా నువ్వు అప్పుడే మర్చిపోయావా? నీకు గుర్తుంది కదా అని వాళ్ళు గుర్తు చేస్తున్నారన్నమాట. అప్పుడు రావణుని యొక్క సేనాధిపతి అయినటువంటి ప్రహస్తుడు అంటున్నాడు, మనం దేవతలను, దానవులను, గంధర్వులను, పిశాచాలను అందరినీ జయించిన వాళ్ళం. కేవలం ఈ మనుష్యులను చూసి మనం ఎందుకు భయపడాలి? మనం హనుమంతుణ్ణి వట్టి కోతిగా భావించి కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నాము. అందుకే అతను తన పరాక్రమాన్ని చూపించగలిగాడు. ఏదో కోతే కదా అని మనం వదిలేశాం అని కొంతమంది అంటున్నారు. ఇంకొక రాక్షసుడు దుర్ముఖుడు లేచి అంటున్నాడు, ఈ అవమానమునకు ప్రతీకారం చేయకుండా నేను వదిలేదే లేదు. స్వర్గంలో కానీ, భూమి మీద కానీ, సముద్రంలో కానీ ఎక్కడ ఉన్నా సరే ప్రతి ఒక్క వానరుణ్ణి నేను మట్టుపెట్టి ప్రపంచమును వానరి ముక్తం చేస్తాను. అంటే ఎక్కడే కానీ ప్రపంచంలో వానరాలు అనేవే లేకుండా చేసేస్తాను అని ప్రకటిస్తున్నాడనమాట. తర్వాత ఇంకొక రాక్షసుడు వజ్రదంష్ట్రుడు లేచి అంటున్నాడు, మరి రక్త మాంసాలు పూసినటువంటి గదను ప్రదర్శిస్తూ చెప్తున్నాడనమాట. కోతి మూకతో పోరాడవలసినటువంటి కర్మ మనకేంటి? నేను రామలక్ష్మణులను నుగ్గు చేసేసి చంపేస్తాను. నాకు ఆదేశం ఇవ్వండి. అసలు ఆ కోతుల వరకు ఎందుకు, నేను డైరెక్ట్గా వెళ్ళిపోయి రామలక్ష్మణుల్నే నుజ్జు చేసేస్తాను అంటూ అరిచాడు. మళ్ళీ పర్వతాకారుడైనటువంటి వజ్రహనుడు అనేటువంటి మరో రాక్షసుడు లేచి, రాజా, నువ్వు ఇక్కడనే ఉండి యథావిధిగా నీ వ్యవహారాలను చూసుకుంటూ ఉండు. ఎందుకంటే మేం వెళ్ళి ఆ కార్యాన్ని సాధిస్తాం. నువ్వు చక్కగా సురాపానం చేస్తూ ఆనందాన్ని అనుభవించు. రాముడు, లక్ష్మణుడు, వారి వానరసేనల పని నేను పడతాను అంటూ ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారన్నమాట. నిజానికి చాలామంది రాక్షస వీరులు
తమ యొక్క ఒంటి చేత్తో శత్రువును జయించగలమని రావణునికి ధైర్యం ఇస్తూ ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. మరి కల్లోలితమైనటువంటి రాక్షసులు తమ ఆయుధాలను ప్రదర్శిస్తూ యుద్ధానికి సన్నద్ధులై నిలబడి ఉన్నారన్నమాట. వాళ్ళందరినీ చూసి అక్కడున్నటువంటి విభీషణుడు చాలా వినయంగా శాంతించండి, కూర్చోండి అని అందరినీ కూడా కూర్చోబెట్టాడనమాట. వాళ్ళంతా కూర్చున్న తర్వాత పవిత్రాత్ముడైనటువంటి విభీషణుడు ఈ విధంగా చెప్తున్నాడు. ప్రియమైన అన్న, అగ్రజ, సామదాన భేదాలనేటువంటి 3 ఉపాయాలు విఫలమైన తరువాతనే దండోపాయాన్ని ప్రయోగించాలి. అంటే మొట్టమొదటే మనము ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, వాళ్ళకి మంచి మాటలు చెప్పాలి, ఏదో ఒకటి ఇస్తానని చెప్పాలి, లేదా వాళ్ళను విడదీసి అయినా సరే వాళ్ళు చేయగలిగినటువంటి కార్యాన్ని ఆపు చేయాలి. అదన్నీ కాకపోతే తర్వాత మనము దండించాలి. అంతేగాని మనం మొదలు పెట్టడమే దండోపాయాన్ని మొదలు పెట్టకూడదు. కాబట్టి దండోపాయం అనేది దుష్టులు, ప్రమత్తులు, ఇతర శత్రువులు చేత చిక్కిన వాళ్ళు, తమ విధికి వశమైన వాళ్ళ మీద మాత్రమే సఫలమవుతుంది. కానీ రాముని విషయానికి వస్తే ఆయన అత్యంత శక్తిమంతుడు కాబట్టి అతని మీద మనము ప్రయోగించలేం ఈ దండోపాయాన్ని. ఆయన గొప్ప ధార్మికుడు, ప్రతీకారం కోసం ఆయన ఉవ్విళ్ళూరుతున్నాడు. అలాంటి రాముణ్ణి ఓడించగలమని మీరు ఎలా అనుకుంటున్నారు? సీతాపహరణమే ప్రస్తుత కష్టాలన్నిటికీ మూల కారణం. ఎప్పటి నుంచి నువ్వు సీతను తీసుకొచ్చి ఇక్కడ పెట్టావో లంకలో, అప్పటి నుంచి మనకు ఈ కష్టాలు మొదలయ్యాయి. కాబట్టి లంకను, అందులో నివసించే వాళ్ళందరినీ రాముని బాణాలు సర్వనాశనం చేసేలోపు నువ్వు ఆమెను రామునికి తిరిగి అప్పగించాలి అని విభీషణుడు చెప్తున్నాడనమాట. విభీషణుని సలహా విన్న తరువాత రావణుడు ఇంకా ఏం మాట్లాడలేదు. చూడండి, మరి ముందు ఆయన ఏం చెప్పాడు? చాలా గొప్పగా చెప్పాడు. నేను మంచి వాళ్ళ సలహా తీసుకోవాలి, ఆ సలహా మనకు అందరికీ మంచిదైతే దాన్నే పాటించాలి, వాళ్ళే ఉత్తములు అని ఏవేవో చెప్పాడు. అంటే మొత్తం ఆయనకు శాస్త్రం తెలుసు, కానీ తన వరకు వచ్చేసరికి సీతను వదులుకోవడం తనకిష్టం లేదు. అలా ఉంటుందన్నమాట. దీన్ని ఈ విధంగా విభీషణుడు సలహా చెప్పిన తర్వాత వినాలి కదా. మరి ముఖ్యంగా రాక్షసుల యొక్క మేలు కోరేవాడే అయితే వీళ్ళందరి కోసమైనా సరే సీతను అప్పగించేయాలి. దానివల్ల ఎవరూ బాధపడరు. కానీ అతను ఏం చేస్తున్నాడు? ఏం మాట్లాడలేదు. సభను చాలించేశాడు. చేసి తన అంతఃపురానికి తిరిగి వెళ్తాడనమాట. మరుసటి రోజు ఉదయం రావణుడు తన సింహాసనం పైన కూర్చొని ఉన్నాడనమాట. తన శ్రేయస్సును కాంక్షించేటువంటి బ్రాహ్మణులు అక్కడ ప్రార్థనలు చేస్తూ ఉంటే వాళ్ళను చూస్తూ ఉన్నాడు. అదే సమయంలో విభీషణుడు ఆయన ఎదుటకు వచ్చాడు. మరి ఎందుకు వచ్చాడు విభీషణుడు అంత ఉదయాన్నే అంటే, కనీసం పొద్దున్నే అందరి మనసులు ప్రశాంతంగా ఉంటాయి. సో ఈ సమయంలో వెళ్ళి ఆ విధంగా వెళ్ళగలిగినటువంటి చొరవ తమ్మునిగా విభీషణునికి ఉంది. కాబట్టి అందరి ముందర చెబితే అతను వినటం లేదు. కనీసం మనము వెళ్ళి ఆయనకు వ్యక్తిగతంగా చెప్దాము, ఆయన మంచి కోరుకుంటున్నాం కాబట్టి ఒక్క మాటైనా ఆయన వింటాడేమో అనే ఆశతో మళ్ళీ వెళ్ళాడనమాట విభీషణుడు. అయితే విభీషణుడు వచ్చినా కూడా రావణాసురుడు ప్రేమగా ఆయనను ఆలింగనం చేసుకోవడం అలా ఏం చేయలేదన్నమాట. మరి విభీషణుడు వెళ్ళి సమీపంలోనే అక్కడ ఉన్నటువంటి సింహాసనం పైన ఆసీనుడై చెప్తున్నాడు. ప్రియమైన అగ్రజ, నువ్వు సీతను లంకకు తీసుకొచ్చింది మొదలు ఎన్నో దుశ్శకునాలు కనిపిస్తూ ఉన్నాయి. యజ్ఞజ్వాలలు నిప్పురవ్వలను, ధూమాన్ని విరజిమ్ముతున్నాయి అంటున్నారు. మనం సాధారణంగా ఎక్కడైనా విగ్రహ ప్రతిష్ఠ జరిగేటప్పుడు ముఖ్యంగా హోమాలు చేయడం గమనిస్తూ ఉంటాం. కొంతమంది వాళ్ళ యొక్క భౌతికమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి కూడా యజ్ఞాలు చేస్తూ ఉంటారు. కొంతమంది దేవతల యొక్క అంటే దేవతలను తృప్తిపరచడం కోసం కూడా హోమాలు చేస్తూ ఉంటారు. అప్పుడు మనం గమనిస్తే ఆ అగ్నిగుండం నుంచి జ్వాలలు అనేవి ఎంతో అంటే తేజస్సుతో బయటికి వస్తూ ఉండాలన్నమాట. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఏదైనా చూడండి, వేయకూడని పదార్థం వేస్తే ఎలా చిటపట అని నిప్పురవ్వలు వస్తాయో అలా నిప్పురవ్వలు వస్తున్నాయి. అంతేకాకుండా అది ఎప్పుడు ఆరిపోతూ ఉన్నట్టు పొగ రావడం అలా జరగకూడదు. కానీ అక్కడ ఎక్కువగా ధూమం అనేది వస్తూ ఉంది, పొగ అనేది వస్తూ ఉంది.
ఎంత ప్రయత్నం చేసినా కూడా అది అలాగే మండుతూ ఉంది. అంటే ఇది శుభశకునం కాదన్నమాట. అంతేకాకుండా వంట ఇంట్లోనూ యజ్ఞశాలలోనూ తరచుగా సర్పాలు కనిపిస్తూ ఉన్నాయి. హోమంలో సమర్పిస్తున్నటువంటి ఆహుతులు మనం వేస్తాం కదా హోమంలో, అటుకులు, బెల్లము, కొన్ని రకాలైనటువంటి చెట్లకు సంబంధించినటువంటి వేర్లు, చెక్క ముక్కలు అవన్నీ వేస్తూ ఉంటారు, మీరు గమనించే ఉంటారు. అలాంటి ఆహుతులకు చీమలు నిండి ఉంటున్నాయి. ఇది కూడా శుభశకునం కాదు. అంతేకాకుండా మన యొక్క ప్రాసాదాల యొక్క అగ్రాల మీద, వాటిపైన, గోపురాలపైన కాకులు గుంపులు గుంపులుగా ఎక్కి కూర్చుంటున్నాయి. నగరం పైన రాబందులు నిరంతరాయంగా సంచరిస్తూ ఉన్నాయి. ఉదయము, సాయంత్రం వేళల్లో అశుభాలు సూచిస్తూ ఆడనక్కలు ఊలలు పెడుతున్నాయి. నువ్వు సీతను అపహరించిన పాపిష్టి చర్య వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. దయచేసి రావణ, ఆమెను తక్షణమే రామునికి తిరిగి అప్పగించడం ఒక్కటే నీకు ప్రాయశ్చిత్తం. ఇతర మంత్రులంతా కూడా నీకు సంతోషం కలిగించడం కోసం నువ్వు ఏమైనా మళ్ళీ శిక్ష విధిస్తావేమోనని భయపడుతూ వాళ్ళు కేవలం నిన్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. నేను మాత్రం నిజాయితీగా నీతో ఉన్నది ఉన్నట్లు చెప్తున్నాను అని అంటున్నాడనమాట. అయితే సీతను అనుభవించాలనేటువంటి కోరికతో వివశుడై ఉన్నటువంటి రావణాసురుడు తన తమ్ముడు చెప్పేటువంటి ధర్మ పూరితమైనటువంటి సలహాలను విన్న తర్వాత ఆయనకు కనువిప్పు కలగలేదు, ఇంకా కోపం ఎక్కువైంది. ఏమంటున్నాడు, నేను రామునికి కానీ ఇంకొకరికి కానీ భయపడేదే లేదు. సీతను తిరిగి అప్పగించడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఒప్పుకోను. ఎందుకంటే ప్రియమైన తమ్ముడా, నువ్వు వెనక్కి వెళ్ళిపోవచ్చు, ఇంకా నువ్వు నాకు సలహాలు ఇవ్వవలసిన అవసరం లేదు, నీ పని నువ్వు చూసుకో అంటూ గట్టిగా మందలించాడనమాట. సీతను అపహరించి తెచ్చినప్పటి నుండి ఆమెపై తీరని మోహవాంఛతో రోజురోజుకు రావణాసురుడు కృషించిపోతున్నాడు. అతని నీచమైన కృత్యాల వలన బంధువులందరూ కూడా అతన్ని అంతగా ముందులాగా గౌరవించటం లేదు. అవన్నీ ఆయనకు అర్థం కావట్లేదు. చూస్తూ ఉన్నా కూడా చూపు ఉండి గుడ్డివాడైనటువంటి వాడిలాగా ప్రవర్తిస్తున్నాడనమాట. ఏ క్షణంలోనైనా యుద్ధం తప్పదని తెలిసినటువంటి రాక్షసరాజు తన మంత్రులందరినీ మళ్ళీ సంప్రదించాలని అనుకున్నాడు. అంటే ఆయన ఉద్దేశము ఈ రాక్షసులందరినీ కాపాడడం, రాజ్యాన్ని కాపాడి మంచిగా రాజ్యపాలన చేద్దామని కాదు. ఏ విధంగా నేను సీతను అనుభవించాలి, ఏ విధంగా దానికి అడ్డొచ్చేటువంటి రామలక్ష్మణుల్ని చంపాలి, ఇది ఆయన యొక్క ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి ఇంకా మంచి మాటలు ఎవరు చెప్పినా సీతను ఇచ్చేయమంటే ఆయనకు నచ్చదు. మరి ఆ విధంగా అంటే ఇప్పుడు ఆయన చెప్పిన ప్రకారమే తీసుకున్నా కూడా అతను ఎంత నీచమైనటువంటి వాడో తనను తానే నిరూపించుకుంటున్నాడు. ఆ విధంగా మళ్ళీ అందరినీ సంప్రదించాలనుకున్నాడు. మళ్ళీ అందరినీ పిలిపించాడు. తిరిగి సమావేశమయ్యారు. ఆ తర్వాత రావణుడు తన రథాన్ని అధిరోహించి రాజసభకు వస్తే ఆయన రావడాన్ని చూసినటువంటి వేలాది మంది భేరీనాదాలు మ్రోగిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క శిరస్సులను నేలకు తాకించి తమ గౌరవాన్ని వ్యక్తం చేశారు. రావణుడు తన సేనాధిపతితో అంటున్నాడనమాట, ప్రహస్త, నువ్వు తక్షణమే నగరానికి లోపల నుండి వెలుపల నుండి కూడా రక్షించడానికి మన సేనను సిద్ధంగా ఉండేటట్టు చూడాలి అని అంటున్నాడు. మరి సైనికపరమైనటువంటి ఏర్పాట్లను పర్యవేక్షించడం కోసం ప్రహస్తుడు వెళ్ళిపోగానే రావణుడు సభను ఉద్దేశించి చెప్తున్నాడు. అంటే ఆయనకు చూడండి భయం. ఇప్పుడు మనందరం సభ తీర్చి ఉంటే ఇదే అదునుగా చూసి మనము అప్రమత్తంగా లేకపోవడం చూసి ఎవరైనా వచ్చి దాడి చేస్తారేమో అని మళ్ళీ ఒక సేనాధిపతిని బయట కాపలాగా ఉంచి వీళ్ళు సభను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆయన సభను ఉద్దేశించి చెప్తున్నారు, నా ప్రియమైన రాక్షసులారా, 6 మాసాలు నిద్రించిన తరువాత కుంభకర్ణుడు ఇప్పుడే మేల్కొన్నాడు. ఈనాడు మనతో పాటి ఆయన ఉన్నాడు. ఆయన అనుగ్రహాన్ని మనకు కలిగించాడు అని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను అని చెప్తున్నాడు. అంతేకాకుండా నా పరిస్థితిని మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి శ్రద్ధగా వినండి. సుందరాంగి అయినటువంటి సీత పట్ల నేను ఇష్టపడ్డానని, నాకు మక్కువ ఉందని మీ అందరికీ తెలుసు అని ఎంత నిస్సిగ్గుగా చెప్తున్నాడు. ఇంకొకరి భార్య పట్ల అంత అనురక్తి ఉంది అని బాహాటంగా వివరిస్తున్నాడు. అంత పెద్ద రాజ్యానికి
రాజు అయినటువంటి ఒక రాజు అధర్మంగా ఇంకొకరి భార్య పట్ల నేను ఇష్టపడుతున్నాను, ఆమె పట్ల నాకు మక్కువ ఉంది అని చెప్పడం కన్నా ఇంకా ఘోరమైన విషయం ఇంకొకటి ఉండదు అని చెప్తూ, నిజానికి మోహమునకు నేను బానిసనయ్యాను అంటూ ప్రసంగం మొదలుపెట్టాడు. ఆ తరువాత తన గురించి కొంచెం గౌరవం కలగాలి, ఇంకా అందరూ మనసులో అయినా హీనంగా భావిస్తారు అని అనుకొని ఇలా చెప్తున్నాడనమాట. ఒక కట్టుకథను అల్లుతున్నాడు. సీత నా భార్య కావడానికి అంగీకరించింది. చూడండి ఎంత పెద్ద అబద్ధం చెప్తున్నాడో. ఈ విధంగా అసత్యం పలకడము ధర్మమా? ఒక గొప్ప పతివ్రత శిరోమణి పైన ఈ విధంగా అభాండాలు వేయడం మంచిదేనా అని కించిత్తు కూడా అతనికి బాధ లేదు అని అబద్ధం చెప్తున్నాడు. కానీ ఆమె సంవత్సరం గడువు ముగిసిన తర్వాతనే అని అన్నది. అంటే నేను సంవత్సరం తర్వాతే నీ భార్యనవుతాను అని అనింది. ఆమెను రక్షించుకోవడానికి రాముడు రావడానికి నేను సరిగ్గా అంతే సమయం కేటాయించాను. కాబట్టి ఈ కారణాల వల్ల నేను ఓర్పుతో ఉండిపోతున్నాను. కానీ ఇప్పుడు రామలక్ష్మణులు ఒక విస్తారమైనటువంటి వానరసేనను తీసుకొని లంకపై దాడి చేయడానికి వస్తూ ఉన్నారని నాకు కనిపిస్తుంది. నిజానికి ఇద్దరు మానవపుత్రుల వలన కానీ కోతి మూక వలన కానీ పెద్దగా మనకేమీ ప్రమాదం ఉన్నట్టు నేను భావించడం లేదు. చూడండి ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడో. మరి అంత ప్రమాదం లేకపోతే హనుమంతుడు వచ్చి 4వ వంతు సైన్యాన్ని, గొప్ప వీరులను అందరినీ హతమార్చి మొత్తం లంకనంతా కూడా ఆ విధంగా మంటలలో కాల్చిపోయినా కూడా ఏం చేయలేకపోయినామే అని ఆ జరిగిన విషయాలను, జరుగుతున్నటువంటి నిజమైన సంఘటనలను అతను అస్సలు పట్టించుకోవడం లేదన్నమాట ఇక్కడ. అయితే హనుమంతుడు వచ్చి చేసిన దానికి ఏమని చెప్తున్నాడు? హనుమంతుడు అనేటువంటి ఒక వానరుడు మనకు తీరని నష్టం చేయగలిగాడు. కాబట్టి విజయం అనేది అనిశ్చితం. అది నేను అంగీకరించి తీరాల్సిందే. అంటే అది ఒక్కొక్కసారి రావచ్చు విజయం, లేకపోవచ్చు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కూడా పిలిపించాను. చక్కని చుక్క అయినటువంటి సీతను నేనే ఉంచుకోవాలి. ఇప్పుడు నిజం బయట పెడుతున్నాడు. చక్కని చుక్క అయిన సీతను నేనే ఉంచుకోవాలి, అలాగే రాముణ్ణి నేను ఎలా వధించాలి, ఇది మాత్రమే మీరు సలహా ఇవ్వాలి, అంతేగాని నాకు మంచి మాటలు చెప్పొద్దండి అన్నట్టుగా చెప్తున్నాడు. అప్పుడు కుంభకర్ణుడు లేచి ఇలా మాట్లాడుతున్నాడు. అతను చాలా కోపంతో నిశితమైన వాక్యాలు చెప్తున్నాడనమాట. ఓ మూర్ఖరాజా, ఓ మూర్ఖుడా అని ప్రారంభించాడు. నీవు ముందు వెనుకలు చూడకుండా చిత్తానుసారం వ్యవహరించడానికి బదులు ఆనాడు సీతను అపహరించడానికి పథకం వేసినప్పుడే మమ్మల్ని సంప్రదించి ఉండాల్సింది అంటున్నాడు. అంటే నువ్వు అంతా జరిగిపోయిన తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం లాగా అసలు ఆమెను అపహరించేటప్పుడే నేను తీసుకుని రావచ్చునా, అవసరం లేదా అని మమ్మల్ని అడిగి ఉండాల్సింది. అంతేగాని నీ ఇష్టానుసారం ఆమెను తీసుకొని వచ్చి ఇప్పుడు యుద్ధం మొదలవుతూ ఉన్నప్పుడు మమ్మల్ని సలహా అడుగుతున్నావు. అంటే ఇతను విభీషణుడంత ఉత్తముడు కాకపోయినా కనీసం నువ్వు చేసింది తప్పు అని చెప్పగలుగుతున్నాడు. ఆ తర్వాత విభీషణునిలాగా ఖండించలేదన్నమాట. మళ్ళీ ఏమంటున్నాడు? పశ్చాత్తాపపడాల్సిన అవసరం రాకుండా నిన్ను అది కాపాడి ఉండేది. అంటే అప్పుడే నువ్వు మా సలహా అడిగి ఉంటే నీకు ఈరోజు బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు. అయితేనేం పర్వాలేదు, నీ దోషానికి ప్రతిగా అంటే నువ్వు చేసిన తప్పుకు నేను రామలక్ష్మణుల్ని సంహరిస్తాను అంటున్నాడు. చూడండి, తప్పు చేసింది నువ్వే, కానీ దానికి బదులుగా రామలక్ష్మణుల్ని నేను సంహరించి వానరులందరినీ మింగివేస్తాను కనుక నీవు గొప్ప ఆందోళనను విడనాడవచ్చు. కాబట్టి ఇతను మధ్యముడులాగా ఉన్నాడు. కనీసము నువ్వు చేసింది తప్పు అని చెప్తున్నాడు, కానీ మళ్ళీ ఏమంటున్నాడు? నువ్వు అంత టెన్షన్ పడద్దు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని అంటున్నాడు. ఆ తర్వాత మహాపార్శ్వుడు లేచి ఆ రాక్షసుడు, ఓ రాజా, మరి సర్పసంకులితమైనటువంటి అరణ్యం నుండి అమితమైనటువంటి శ్రమతో సాధించుకున్నటువంటి మధువును ఎందుకు రుచి చూడకూడదు అంటున్నాడు. అంటే ఎన్నో గొప్ప సర్పాలతో 5 తలల పాములతో నిండి ఉన్నటువంటి అరణ్యంలోకి వెళ్ళి ఎవరైనా శ్రమతో అక్కడున్నటువంటి మధువును గెలుచుకొని వచ్చిన తర్వాత అంత కష్టపడి తెచ్చుకున్న దాన్ని ఎందుకు రుచి చూడకూడదు, వాళ్ళకి ఆ హక్కు ఉంది కదా అంటున్నాడు. అక్కడ చూడండి ఎంత నీచమైన ఉపమానం, అసలు దానికి పొంతనే లేదు. సీతమ్మ వారిని తీసుకురావడము దీంతో పోలుస్తున్నాడు అనమాట. నువ్వు అంత కష్టపడి సీతను తెచ్చుకున్నావు కదా అని.
మరి నువ్వు తనివి తీరేలాగా సీతను బలవంతంగా అనుభవించవచ్చును అని గొప్ప సలహా ఇస్తున్నాడు. నిన్ను అడ్డుకోగలిగిన వాళ్ళెవరు? నీ అంత శక్తివంతుడు వేరొకడు లేడు. నువ్వు నిర్భయంగా యథేచ్ఛగా వ్యవహరించి స్వేచ్ఛగా ఉండొచ్చు అని సలహాలు ఇస్తున్నారు. చూడండి, రాక్షసుల సలహాలు అంటే ఇలానే ఉంటాయన్నమాట. ఒక్క మంచి విషయం కూడా వాళ్ళకు తోచదు అసలు చెప్పడానికి. అందుకు రావణుడు బదులిస్తూ, నా గతానికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని నేను ఎప్పుడూ కూడా రహస్యంగా ఉంచుతూ వచ్చాను. అదేంటంటే, ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కాబట్టి సీతను అనుభవించవచ్చు కదా అని నువ్వు తెలుసుకోవాలి కాబట్టి నేను చెప్తున్నాను. చాలా కాలం క్రిందట జరిగినటువంటి ఒక వృత్తాంతం. అదేంటంటే, ఒకప్పుడు పుంజిక స్థలి అనేటువంటి పేరు కలిగిన అసమాన సౌందర్యవతి అయినటువంటి ఒక అప్సరస లోకానికంతటికి కూడా పితామహుడైనటువంటి బ్రహ్మదేవునికి అంజలి సమర్పించడం కోసం, అంటే ఆయన్ని పూజించడం కోసం వెళ్తూ ఉంటే ఆమెను చూసి నేను మోహంతో ఆమె యొక్క అందచందాలు నాలో వాంఛను ప్రజ్వలింపచేసినప్పుడు ఆమెను బలవంతంగా లోబరుచుకొని మానభంగం చేశాను. మనం ఈ విషయం గురించి మొదట్లోనే చెప్పుకున్నామన్నమాట రామాయణంలో. ఏ విధంగా మంధర అనేటువంటి ఒక కురూపి గూని స్త్రీ వచ్చింది అని. ఈ పుంజిక స్థలినే అన్నమాట. ఆ తర్వాత బ్రహ్మదేవుడి నుండి వరాన్ని కోరుకుంటుంది. అంటే రావణుని యొక్క పతనానికి మూల కారణం ఆ మంధరే కదా మొదలు పెట్టింది. ఆ విధంగా తనే కారణం అవుతుంది అని ఆయన వరం ఇచ్చాడు. ఆ విధంగా మంధరగా వచ్చినటువంటి ఆమె ఒకప్పుడు పుంజిక స్థలి. మరి ఆ విధంగా ఆమెను నేను మానభంగం చేశాను. నేను కోరిక తీర్చుకున్న తర్వాత ఆమెను వదిలేస్తే ఆమె నగ్నంగా పారిపోయి బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించింది. నేను చేసినటువంటి దుష్కృత్యమును గురించి తెలుసుకున్నటువంటి పితామహుడు కోపితుడై, అంటే ఈయనకు తాతగారు కదా కాబట్టి ఆయన కోపంతో అంటున్నాడనమాట, ఓ దుష్ట రాక్షస రాజా, నువ్వు తిరిగి ఎప్పుడైనా సరే ఇంకొక స్త్రీని చెరచాలని ప్రయత్నించావంటే నీ శిరస్సు 100 శకలాలవుతుంది, నీ తల 100 వక్కలవుతుంది అంటూ నన్ను శపించాడు. కాబట్టి నా ప్రియమైన మహాపార్శ్వ, చూడండి అలాంటి నీచమైన సలహాలు ఇచ్చిన వాడిని ఎంతగా సంబోధిస్తున్నాడో. అంటే అదే ఆయనకు ఇష్టం అన్నమాట. నా ప్రియమైన మహాపార్శ్వ అని సంబోధిస్తున్నాడు. ఈ శాపభయం చేతనే నేను సీతను బలవంతంగా నా శయ్య మీదకు లాగటం లేదు. కానీ ఈ లోకంలో సృష్టించబడిన వారందరిలోకి కూడా అత్యంత శక్తిమంతుడిని నేనేనని నాకు తెలుసు. కాబట్టి రాముడంటే నేను భయపడ్డం లేదు. రాముడికి నా పరాక్రమం గురించి తెలియదన్నది స్పష్టం. అంటే నా గురించి తెలియదు, అందుకే రాముడు యుద్ధమని వస్తూ ఉన్నాడు. అందువలన అతను నా మీద దాడి చేయగోరుతున్నాడు కనుక అతడి అంతు తేలుస్తాను అని అంటున్నాడు. అప్పుడు విభీషణుడు ఇవన్నీ విని తట్టుకోలేక ఆయన చెప్తున్నాడనమాట, ప్రియమైన రావణ, సీత నీవు నీ కంఠం చుట్టూ ఇష్టపూర్వకంగా చుట్టుకున్నటువంటి ఒక విషసర్పం లాంటిది. అసలు నీకు అర్థం కావడం లేదా? లంక యొక్క వినాశనానికి, సకల రాక్షసుల యొక్క సంహారానికి కారణంగా ఉన్నటువంటి సీత, ఆమెనే దీనంతటికీ కారణం. నీ యొక్క బుద్ధిని ఉపయోగించు, దాన్ని మంచిగా ఆలోచించని ఒక్కసారైనా తిరిగి ఆమెను రామునికి అప్పగించు. యుద్ధరంగంలో రాముని ఎదుట నిలవగలిగేటువంటి శక్తి నీకు లేదు. ఆ విషయం చెప్పేందుకు జీవించి ఉండగలిగిన రాక్షస యోధుడు ఎవ్వడూ కూడా లేడు. నేను చెప్పేది నువ్వు నమ్ము అని అంటున్నాడనమాట. అప్పుడు ప్రహస్తుడు కోపంగా మళ్ళీ చెప్తున్నాడు, దేవతలలోనూ దానవులలోనూ అత్యున్నతమైన వారికి కూడా మనం భయపడాల్సిన అవసరం లేనప్పుడు సాధారణ మానవుడు రాముడికి మనమెందుకు భయపడాలి అని ప్రశ్నిస్తున్నాడు. రావణుని శ్రేయోభిలాషిగా విభీషణుడు మళ్ళీ బదులిస్తూ ఉన్నాడు. రాముడు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు, అంత స్థాయిలో అపరిమితమైనటువంటి అనూహ్యమైనటువంటి మహిమాతిశయం కలిగినటువంటి వాడు ప్రహస్త. కాబట్టి నువ్వు మీ రాజుగారు రామునితో పోరాడకుండా నీవు నచ్చచెబితే ఆయనకు గొప్ప మేలు చేసిన వాడవుతావు. నువ్వు ఆ విధంగా రావణుని ఇంకా రెచ్చగొట్టద్దు అని చెప్తున్నాడు. అందుకు బదులుగా నువ్వు రావణునికి ఎక్కువగా రెచ్చగొట్టావనుకో, ఆయనకు అత్యంత హాని చేసే వాళ్ళల్లో నువ్వు కూడా ఒకడిలాగా మిగిలిపోతావు అని అంటున్నాడు. అని రావణుని వైపు తిరిగి విభీషణుడు ఇలా అంటున్నాడు, నేను కేవలం నీ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకునే సీతను నువ్వు రామునికి తిరిగి అప్పగించాలని చెప్తున్నాను.
తన యొక్క రాజు, ఆయన యొక్క శత్రువు, ఇద్దరి బలాలు కూడా తెలుసుకొని ఉండాలి ఎవరైనా సలహా ఇచ్చేటప్పుడు. కాబట్టి నాకు తెలుసు కాబట్టి అందుకు అనుగుణంగా నేను ఇస్తున్నటువంటి సలహా ఇది. నేను ఒక మంత్రిని మాత్రమే కాదు, నీకు నిజమైనటువంటి శ్రేయోభిలాషిని అని అంటున్నాడు. అయితే తన పినతండ్రి చిన్నాన్న చెప్పేటువంటి పలుకులు విన్నటువంటి ఇంద్రజిత్తు, అంటే రావణాసురుని యొక్క పెద్ద కొడుకు, చాలా ఆవేశంతో జోక్యం చేసుకుంటూ ఇలా మాట్లాడుతున్నాడు. చూడండి, పెద్ద చిన్న అనే గౌరవం లేకుండా ఒక పినతండ్రిని పేరు పెట్టి పిలుస్తూ ఇలా మాట్లాడుతున్నాడు. విభీషణ, నువ్వు కేవలం ఒక పిరికివానివి, నపుంసకుడివి. ఏమాత్రం ధైర్యం కానీ వీరత్వం కానీ లేనటువంటి నీ సలహాకు ఈ సభలో చోటు లేదు. నేను గతంలో ఇంద్రుణ్ణి, అతని వాహనమైనటువంటి ఐరావతాన్ని అందరినీ కూడా నేలకు ఈడ్చి దేవతలు భయంతో పారిపోయేలాగా చేశాను. రామలక్ష్మణులు లాంటి ఇద్దరు సాధారణ మానవులను హతమార్చడం నాకొక లెక్కలోనిది కాదు అని అంటున్నాడు. ఆ విధంగా అనగానే ఇంకా విభీషణుడు చాలా కోపంగా బదులిస్తున్నాడు. నువ్వు కేవలం ఒక అర్భకుడవు, అంటే అసలు ఏమి చేతగాని వాడివి, నీ బుద్ధి ఇంకా వికసించనే లేదు, చిన్నవానివి. అసలు నీ కర్తవ్యం ఏమిటో కూడా నీకు తెలియదు. మందమతివి, అవివేకివి, సంస్కారహీనుడవు, దుష్టుడవు. అందుకే నువ్వు రావణునికి శత్రువే కానీ ఆయన పుత్రుడవు కావు. ఎందుకంటే ఆ విధంగా నువ్వు ఆయన రెచ్చగొట్టితే ఆయన నాశనమే జరుగుతుంది. కాబట్టి నువ్వు నిజమైన శత్రువు రావణునికి. కాబట్టి సీతను ఉదారమైనటువంటి కానుకలతో, ఎన్నో అంటే మణిమాణిక్యాలు, తర్వాత ఆభరణాలతో సహా, ఎన్నో కానుకలతో సహా రామునికి తిరిగి అప్పగించాలి. అప్పుడే రాక్షసులు ప్రశాంతంగా జీవనం సాగించగలుగుతారు అని విభీషణుడు అన్నాడనమాట. ఇంకా రావణుడు కూడా విభీషణుని యొక్క మాటలు, అంటే ఆయన యొక్క సలహాలు ఎలా ఉన్నాయంటే వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ యొక్క ప్రతికూలమైన సలహాలు విని విసిగిపోయాడనమాట. తన చిన్న సోదరుడైనటువంటి విభీషణుని ఆయన దూషిస్తూ ఇలా అంటున్నాడు. స్నేహితుడనని చెప్పుకుంటూ వాస్తవానికి ద్రోహం తలపెట్టే వ్యక్తి, ఇంకా విశేషంగా చెప్పాలంటే తన సొంత సోదరుడే అయినట్లయితే అతడితో కలిసి జీవించడం కంటే ఒక శత్రువుతోనో లేదా ఒక విషసర్పంతోనో కలిసి ఉండటం మేలు అంటున్నాడు. చూడండి, స్నేహితుడిని చెప్పుకుంటూ కొంతమంది ద్రోహం తలబెడతారు. అలాగా నువ్వు నా తమ్ముడు అని చెప్తూ నాకే ద్రోహం తలబెడుతున్నావు. అసలు నీలాంటి వానితో ఉండడం కన్నా ఒక శత్రువుతో లేదా ఒక విషసర్పంతో కలిసి ఉన్నా కూడా మంచిదే అని విభీషణుణ్ణి ఆయన నింద చేస్తున్నాడు. సొంత బంధువులైనా సరే తమ కుటుంబ సభ్యుల యొక్క దురదృష్టానికి అందరికంటే ఎక్కువగా ఆనందిస్తున్నట్లు కనిపిస్తుంది. నువ్వు నా సొంత తమ్మునివే, కానీ చూస్తూ ఉంటే ఎలా ఉంది, ఇంకా నేను సీతను అప్పగించి నేను బాధపడుతూ ఉంటే నువ్వు సంతోషించాలని అనుకుంటున్నావు కదా, అదే కదా నీ ఉద్దేశం అని అంటున్నాడు. ఒకసారి కొందరు వేటగాళ్ళు ఉచ్చులలో సమీపిస్తుండడం గమనించినటువంటి కొన్ని ఏనుగులు ఇలా చెప్పుకుంటున్నాయి అని ఆయన తన యొక్క భావాన్ని చెప్తున్నాడనమాట. నీతివాక్యాలు చెప్తున్నాడు రావణాసురుడు చెప్పిన నీతి ఇది. ఏమని, అగ్నికి కానీ ఆయుధాలకు కానీ మనం భయపడవలసిన అవసరం లేదు అని రెండు ఏనుగులు మాట్లాడుకుంటున్నాయంట. అవి దేనికి భయపడిన అవసరం లేదు, అగ్నికి కానీ ఆయుధాలకు కానీ మనం భయపడాల్సిన పని లేదు. సన్నిహితులైనటువంటి ఆత్మీయులనే వారి నుండే మనకు ముప్పు పొంచి ఉంది. నిజంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మనమంతా బంధించబడేలా విశేషంగా శ్రమించే వాళ్ళు మన ఆత్మబంధువులేనని తెలుసుకో అని ఒక ఏనుగు ఇంకొక ఏనుగుతో మాట్లాడుతూ ఉంది అని చెప్తున్నాడు. అంతేకాకుండా అంటే అర్థం ఏంటి, మనం దేనికి భయమన్న అవసరంలే, పాములకు శత్రువులకు మన ఆత్మీయులు చాలు మన నాశనం చేయడానికి అని విభీషణుడిని ఉదాహరణగా చెప్తున్నాడు. గోవుల నుంచి మనకు పాలు వస్తాయి. బ్రాహ్మణులలో ఎలా ఉంటుంది, తపస్సు అనేటువంటి వృత్తి ఉంటుంది. స్త్రీలలో ఏముంటుందంట, చపల చిత్తం ఉంటుందంట. బంధువుల నుండి మనకు లభించేది ప్రమాదం. అంటే గోవు యొక్క సహజ స్వభావం పాలివ్వడం, బ్రాహ్మణులు వాళ్ళు తపస్సు చేయడం, స్త్రీలకు చపల చిత్తం అనేది వాళ్ళకి సహజమైన లక్షణం. అలాగా బంధువులు మనకి ప్రమాదం తెచ్చిపెట్టే వాళ్ళే బంధువులు అని ఈయన కొత్తగా నిర్వచనాలు చెప్తూ ఉన్నాడనమాట. అంటే గోవుల నుండి మనకు పాలు లభిస్తాయి అని అంటే అది నిజమైన విషయమే అయిండొచ్చు, కానీ ఆ పాలని ఎలా ఉపయోగిస్తారు అంటే అది కేవలం భౌతికమైన విషయానికా, లేకపోతే ఆధ్యాత్మికంగా మనం భగవంతుని యొక్క అభిషేకానికి ఆ విషయాలన్నీ కాకుండా
అతను ఈ విధంగా మరి స్త్రీలలో చపల చిత్తం ఉంటుంది అంటే స్త్రీలను ఏ విధంగా గౌరవించాలి ఆ విషయాలన్నీ వదిలేసి కేవలం వాళ్ళ యొక్క లక్షణాలు మాత్రమే చెప్తూ ఉన్నట్లు చెప్తున్నారన్నమాట. ఆ విధంగా చెప్పి విభీషణ, నేనంటే నీకు చాలా అసూయ ఉంది, నీలాగా వేరెవరైనా మాట్లాడి ఉంటే అతన్ని నేను వెంటనే చంపేసి ఉండేవాణ్ణి. ఓ నిర్భాగ్యుడైనటువంటి తమ్ముడా, మన శ్రేష్టమైన వంశంలో నువ్వు ఒక కలంకంలాగా పుట్టావు అని విభీషణుణ్ణి చాలా దుర్భాషలాడాడనమాట. ఆ వాక్యాలు వింటూనే విభీషణుడికి చాలా కోపం వచ్చింది. ఆయన కోపంతో తన యొక్క నలుగురు అనుచరులను తీసుకొని దిగ్గున లేచి వెంటనే, రాజా, నువ్వు నాకంటే ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ కూడా అధర్మ మార్గంనే అనుసరించాలని నువ్వు నిశ్చయించుకున్నావు కాబట్టి నీ మాటలను నేను ఇక ఎంత మాత్రం సహించలేను. తీయని పలుకులు పలికే భజన చేసేవాళ్ళు నీకు సులభంగానే దొరుకుతారు, కానీ ఎంత కఠినంగా ఉన్నా కూడా సత్యాన్ని నిజాన్ని చెప్పేటువంటి నీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని మాట్లాడే వాళ్ళు మాత్రం చాలా అరుదుగా ఉంటారు. కాబట్టి రావణ, నీకు రాముని చేతులలో మృత్యువు కలగకుండా రక్షించాలనేటువంటి ఆశతో మాత్రమే నేను నీకు సలహా ఇచ్చాను, కానీ నువ్వు నా సలహాను తిరస్కరించావు. ఆ స్వేచ్ఛ నీకుంది. అంటే మనం ఎవరికైనా సలహా ఇచ్చామనుకోండి, అది వాళ్ళ మంచి కోసం ఇస్తాం, కానీ అది స్వీకరించకపోవడం అది వాళ్ళ ఇష్టం. కాబట్టి దానికి వాళ్ళకు స్వేచ్ఛ ఉంది. కాబట్టి నీకు చెప్పడం వరకే నా కర్తవ్యం. ఇంకా సోదరా, నీకు మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, కానీ నేను మాత్రం ఇక్కడ నీతో ఉండలేను అని అంటున్నాడనమాట. అని విభీషణుడు తన యొక్క అనుచరులతో పాటు బయలుదేరి 1 గంటలోనే రాముని యొక్క శిబిరానికి చేరుకున్నాడు. ఆ విధంగా చేరుకున్నటువంటి విభీషణుడు రామునితోనూ ఇతర వానరులతోనూ ఏ విధంగా సంభాషించాడు అనే విషయాన్ని గురించి మనము రేపటి రోజున చర్చించుకుందాము. ఇంతటితో ముగిస్తాను. హరే కృష్ణ.